గీతా వైభవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గేటు శ్రీకృష్ణ మందిరంలో గీతా వైభవ్ ట్రస్ట్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని 36 పాఠశాలల విద్యార్థులు ఈ గీతా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా నగర ప్రముఖులు, జనసేన నేత గునుకుల కిషోర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, శుభమస్తు అధినేత బయ్యా వాసు తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు నజీర్ స్వామి, గీతా వైభవ్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య సంగీత విభావరి ఎంతో ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సారాంశాలన్నీ కూడా మన జీవితానికి ఉపయోగపడేది. ఈ యొక్క ధర్మాన్ని నమ్ముకుంటే 100 మందికి కాదు, 1000 మందికి, 1,00,000 మందికి కూడా సమాధానం చెప్పే శక్తి కలుగుతుందని నిజంగా చెప్పారు మనందరికీ. ఎందువల్ల అంటే ఆయన ఒక ఇంట్లోనే సమర్థం కాకూడదు. భారతదేశంలో మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లో మా గీతా వైభవ్ ట్రస్ట్ కి విచ్చేసిన ఏకైక రాజకీయాల్లో సంబంధించిన వారు గునుకుల కిషోర్ గారు. ఎవరైనా కూడా గీతా వైభవ్ ట్రస్ట్ కార్యక్రమానికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గీతా వైభవ్ ట్రస్ట్ కూడా ధన్యవాదాలు. యాక్చువల్గా ఈరోజు మా నాన్నగారి సంవత్సరం ఉంటే మధ్యాహ్నం నేను భోజనాలు అయ్యేదాకా రాలేదన్న తర్వాత మేడం అన్నారు, నజీర్ సార్ అన్నారు, ఇద్దరు అన్నారు, ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు రాలేదండి, మీరు తప్పకుండా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఒక పుస్తకానికి పుట్టినరోజు జరుపుకునేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం భగవద్గీతకి మాత్రమే. పుట్టినరోజు చేసుకుంటున్నాయి, దేశాలు ఆవిర్భావంలో చూపేసుకుంటుంది. కానీ ఈ సృష్టిలో ప్రపంచానికి ఒక దిశని చూపించినటువంటి ఒకే ఒక పుస్తకం చూపించబోయేటువంటి ఒకే ఒక పుస్తకం, అది భగవద్గీత. భగవద్గీత పుట్టినదే ఆ భారతదేశం, ఆ భారతదేశంలో పుట్టిన మనందరూ కూడా ప్రభువులమే.
కావాలి.